ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్తే. నేను మీ ప్రత్యూష, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్, డివైన్ ఎనర్జీ హీలర్. కాన్షియస్ గా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామ్ చేసే నేపథ్యంలో ఇప్పుడు నేను చెప్పబోయేది ఇన్నర్ వాయిస్. ప్రీవియస్ వీడియోలో ఇన్నర్ వాయిస్ గురించి మనం విన్నాము. ఇప్పుడు ఇన్నర్ వాయిస్ కి కనెక్ట్ అయ్యే టెక్నిక్ తెలుసుకుందాం. ఇది కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడల్లా మనం ఏంటంటే, ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ ఇదంతా ఏంటి, ఎందుకు ఇన్నర్ వాయిస్ కి కనెక్ట్ అవ్వాలి అంటే, నువ్వు నీ ఇన్నర్ వాయిస్ కి నువ్వు కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు, నీ ఇన్నర్ చైల్డ్ కి కనెక్ట్ అవుతున్నప్పుడు నీకు కావాల్సింది నీకు త్వరగా మేనిఫెస్ట్ అయిపోతుంది. ఈ రోజు ఈ క్షణం మేనిఫెస్ట్ అయిపోతుంది అనమాట. సో 24 hours లో మేనిఫెస్ట్ అవ్వచ్చు, 48 hours లో మేనిఫెస్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇన్నర్ చైల్డ్ కి మనం కనెక్ట్ అయ్యే వాయిస్. ఓకే, ఫస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే, నువ్వు అహం బ్రహ్మాస్మి లేకపోతే ఐఎమ్ డివైన్ అని అనండి. మీ వాయిస్ తోనే మీరు అనండి. అని స్లోగా మీరు అన్నారు కదా, మళ్ళీ దాన్ని ట్రై చేయండి, వినిపిస్తుంది మీకు. మళ్ళీ సేమ్ మీ వాయిస్ అంటున్నట్టు అనుకోండి, మీకు వినిపిస్తుంది. లైట్ గా, చాలా స్లోగా వినిపిస్తుంది మీకు. ఐఎమ్ డివైన్ అనండి. మళ్ళీ కళ్ళు మూసుకుని 3 times వినిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఐఎమ్ డివైన్ అనండి. ఐఎమ్ డివైన్, ఐఎమ్ డివైన్, ఐఎమ్ డివైన్ అని 3 సార్లు వినిపిస్తుంది. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనండి. ఇది స్లో అయింది, ఇది స్లో అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇది స్లోగా అహం బ్రహ్మాస్మి అంటుంది. ఎందుకంటే నాకు లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఫాస్ట్గా వస్తుంది, తెలుగులో స్లో వస్తుంది. కాబట్టి నాకు అహం బ్రహ్మాస్మి స్లోగా చెప్పింది. కొంతమందికి ఇంగ్లీష్ స్లోగా రావచ్చు. ఓకే, మీ యొక్క లాంగ్వేజ్ బట్టి, మీరు ఏది కంఫర్ట్ ఉందో దాన్ని బట్టి ఇది స్లో అవుతుందా, ఫాస్ట్ అవుతుందా అన్నది మీకు అర్థమవుతుంది. ఓకే, సో సెకండ్ ప్రాక్టీస్ ఎలా అంటే, ఏదైనా డైలాగ్ ని కళ్ళు మూసుకుని దాన్ని రీకలెక్ట్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి డైలాగ్ అనుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి చేయి చూడంత రఫ్ గా ఉందో రఫ్ ఆడిచ్చేస్తా అంటారు, ఒక డైలాగ్. సో మీరు అబ్జర్వ్ చేయండి, చూడు నా చెయ్యి ఎంత రఫ్ గా ఉందో అనేసి చిరంజీవి గారు, ఆయన వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది చిరంజీవి గారిది. ఆ వాయిస్ తో ఆయన అన్నప్పుడు మనకి చూడండి, కళ్ళు మూసుకోగానే ఎగ్జాక్ట్లీ మీరు ఆ డైలాగ్ ని రీకలెక్ట్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ చిరంజీవి గారి వాయిస్ ఆ డైలాగ్ మీకు వినిపిస్తుంది. కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి, ఎగ్జాక్ట్లీ ఆ డైలాగ్ మీకు వినిపిస్తుంది. చిరంజీవి గారి వాయిసే వినిపిస్తుంది. అమ్మ స్వామి అనడం కావచ్చు, లేకపోతే ఏదో ఒక డైలాగ్. ఇది కూడా మీకు ఇన్నర్ వాయిస్ మీకు వినిపించే ప్రాసెస్ లో ఒక యాక్టివిటీ. ఈదర్ సినిమాలో డైలాగ్ ని రీకలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు మీ ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సినిమా డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయండి మీ మైండ్ లో. చిరంజీవి గారి ఎగ్జాంపుల్ నేను చెప్పాను, చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా అంటారు. ఆ వాయిస్ ని మీకు వినిపిస్తుంది మళ్ళీ. సో లేకపోతే ఏదో ఒక సినిమా డైలాగ్ ని మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేయండి. ఇంకొకటి, మీ ఫ్యామిలీలో పిల్లలు మాట్లాడుతుంటే వాళ్ళ వాయిస్ ని మళ్ళీ రీకలెక్ట్ చేయండి. తెలీదు, ఆల్రెడీ మీ లైఫ్ లో ఇన్నర్ వాయిస్ ఎన్నో సార్లు మీకు రిపీటెడ్ గా సిచ్యువేషన్స్ ని వినిపించేలాగా చేస్తుంది. ఎలా చెప్పనా, మనము ఫ్యామిలీలో ఒక సిచ్యువేషన్ జరిగింది, ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారు, ఒకళ్ళెవరో మిమ్మల్ని ఏదో అన్నారు. ఓకే, హ్యూమిలియేట్ చేశారు 10 మంది ముందు, చాలా మనసు హర్ట్ అయ్యింది. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు అదే మాట ప్రతిసార్లు అతని వాయిసే వినిపిస్తుంది, ఆమె వాయిసే వినిపిస్తుంది మీకు. ఇది మీకు ఆల్రెడీ జరిగిపోయింది. అంటే ఇన్నర్ వాయిస్ ఈజ్ వర్కింగ్, ఆల్రెడీ వినిపిస్తుంది అది. మళ్ళీ ఇంకో చోట మనము ఆ ఇన్నర్ వాయిస్ తో మాట్లాడుతూ మనం మాట్లాడేస్తాం దాంతో. ఇది కాదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిన్ని మిమ్మల్ని తిట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సిచ్యువేషన్ చెప్తాను. నాకు మా పిన్ని నన్ను తిట్టింది చిన్నప్పుడు ఒక సిచ్యువేషన్ లో. అయితే నేను కళ్ళు మూసుకున్నాక మా పిన్ని నన్ను తిట్టినట్టు గుర్తొస్తుంది. మా పిన్ని అని నేను రియాక్ట్ కూడా అయిపోయాను. తాను అక్కడ ఎప్పుడో అనింది చిన్నప్పుడు, కానీ నేను ఈ రోజు గుర్తు తెచ్చుకున్నాక నా పిన్ని నన్ను తిట్టింది అనేది నేను గుర్తు తెచ్చుకుని ఆ తర్వాత మళ్ళీ దానికి రియాక్ట్ కూడా అయ్యాను. అంటే మా పిన్ని నేను కొట్టాలి అని అనిపించింది నాకు. అర్థమైందా? సో ఇది వినడానికి చాలా మీకు కష్టం అవ్వచ్చు, బట్ స్లోగా మీకు ఇది అలవాటు అవుతుంది. సో అహం బ్రహ్మాస్మి అనే ప్రాక్టీస్ ఒకటి. మీరు కంటిన్యూస్ గా ఫస్ట్ ఐఎమ్ డివైన్ అనొద్దు, లోపల వినడానికి ట్రై చేయండి ఐఎమ్ డివైన్ అన్నది. ఎప్పుడైతే
నీలో ఆ వాయిస్ని మీరు వినడానికి ప్రయత్నిస్తారో అప్పుడు మీకు స్లోగా మీ ఇన్నర్ చైల్డ్ మీకు కనెక్ట్ అవ్వడం మొదలవుతుంది. ఓకే, సెకండ్ టైం ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. ఒక 11th డే కల్లా మీ ఇన్నర్ చైల్డ్ మెసేజెస్ మీకు రావడం మొదలవుతుంది. 11 days ఐఎమ్ డివైన్, అహం బ్రహ్మాస్మి, ఇవి అంటూ ఉండండి. ఆటోమేటిక్ మీకు ఒక మెసేజ్ రావడం మొదలవుతుంది. ఇన్నర్ చైల్డ్ చాలా సౌండ్ చాలా లోగా ఉంటుంది, బ్లిస్ఫుల్ గా ఒక మెసేజ్ ఫ్లో అవుతుంది మీకు. మీరు అది అబ్జర్వ్ చేయండి, మీకు వస్తుంది ఇది. ఓకే, ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి, సెకండ్ యాక్టివిటీ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలోని డైలాగ్స్ని మీరు వినడానికి ప్రయత్నించి ఎగ్జాక్ట్లీ ఆ హీరో వాయిస్ తో వస్తుంది. ఆ హీరో వాయిస్ మీకు వినిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. డైలాగ్ ఏదైనా సినిమాలో డైలాగ్ చాలా ఫేమస్ డైలాగ్ మీకు వినిపిస్తుంది. కళ్ళు మూసుకుని ఆ డైలాగ్ ని వినండి. వినిన తర్వాత మళ్ళీ తలుచుకుంటే మీకు ఆ డైలాగ్ మీ ఇన్నర్ చైల్డ్ చెప్తూ ఉంటుంది. సేమ్ అదే వాయిస్ తో, అలాంటి సౌండ్ తోనే, మాడ్యులేషన్ తో మీకు వినిపిస్తుంది లోపల. దట్ ఈస్ ఇన్నర్ వాయిస్ అన్నమాట. ఇది సెకండ్ స్టెప్ ఆఫ్ కనెక్టింగ్ విత్ యువర్ ఇన్నర్ వాయిస్ అన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ గా మీరు కనెక్ట్ అవుతారు, తొందరగా కనెక్ట్ అవుతారు. ఇది కూడా మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. మూడోది, మీ ఇంట్లో వాళ్ళు, మీ మదర్ నేను తిడుతున్నారు అనుకో, మీ ఫాదర్ నేను తిడుతున్నారు అనుకో, లేకపోతే తిడుతూనే వినడం పాజిటివ్ చెప్తాం. మా ఫాదర్ నాతో నువ్వు చాలా గ్రేట్ అన్నారు, లేకపోతే మా మదర్ అంది నువ్వు చాలా బాగా పనులు చేస్తావు, ఇలా అప్రిషియేట్ చేస్తున్నట్టు వింటారు. మీ మదర్ వాయిస్, మీ పిల్లల వాయిస్, పిల్లలు అల్లరి చేస్తున్నారు, అది కావాలి మమ్మీ, ఇది కావాలి డాడీ, ఇది కావాలి, ఏదో అడుగుతూ ఉంటారు పిల్లలు. పిల్లల వాయిస్ కూడా మీరు కళ్ళు మూసుకొని దాన్ని సేమ్ మీ పిల్లల వాయిస్ వినిపిస్తుంది, సేమ్ మీ మదర్ వాయిస్ వినిపిస్తుంది. అంటే దాన్ని రీకలెక్ట్ చేసుకోండి వాయిస్ని. ఆ వాయిస్ని ఫస్ట్ వింటారు. మీ మైండ్లో ప్రింట్ అయిపోయింది, సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయింది. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వాయిసెస్ అన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడప్ అయిపోయింది. ఈ పర్సన్ వాయిస్ వీళ్ళు ఏం చెప్తున్నారో మీరు క్రియేట్ చేస్తే అది క్రియేట్ అయిపోతుంది మన లైఫ్ లో. మా బాస్, ఫర్ ఎగ్జాంపుల్, నీ యొక్క బాస్ నీకు అనుకూలంగా ఉండాలి అంటే మీ బాస్ వాయిస్ ని మీరు విజువలైజ్ చేయండి, మైండ్ లోకి తెచ్చుకోండి. అతను యు ఆర్ గ్రేట్, నిన్ను చాలా అప్రిషియేట్ చేస్తున్నట్టు నువ్వు అతను వాయిస్ తో అంటున్నట్టు మీరు వచ్చేస్తుంది అనుకోండి, మీ మైండ్ లో అలా అనిపించింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఒక 11 days చేయండి. ఇది 11th day మీ బాస్ సేమ్ అప్రిషియేట్ చేస్తారు మిమ్మల్ని. ఇది ప్రాక్టీస్ టెక్నిక్ చేయండి. ఇన్నర్ వాయిస్ ఈజ్ సో పవర్ఫుల్ అండి. ఇది డైరెక్ట్ మీ ఇన్నర్ చైల్డ్ నుంచి వచ్చే మెసేజెస్ ఇవి, సబ్ కాన్షియస్ మైండ్. సో వెరీ వెరీ పవర్ఫుల్ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివిటీ ఇన్నర్ వాయిస్. దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.